జర్మనీలో లివింగ్ పాసిబులే అంటారా? ఎంత ఖర్చవ్వచ్చు అంటారు మంత్లీ మనకి? ఎక్స్‌పెన్సెస్ ఎట్లా మేనేజ్ చేస్తాము? 11,00,000 ఫిక్స్ చేస్తాం గదా! అవి సరిపోతాయా మనకి? వీళ్ళేమో మంత్లీ €900 ఏస్తామంటారు. అసలు ఆ €900 మనం ఖర్చు చేస్తామా? €900 అంటే మన ఇండియన్ క్యాష్‌లో అరౌండ్ 85,000 అమ్మో! 85,000 నెలకి ఖర్చవుతదా మనకి? ఇన్‌ఫాక్ట్ నేను కూడా జర్మనీకొచ్చే ముందు ఇండియాలో ఉన్నప్పుడు నాకు కూడా సేమ్ క్వెషన్స్ మైండ్‌లో రన్ అవుతూ ఉండేయి. సో, అప్పుడు నాకైతే నేను ఎవరికీ అడిగే పరిస్థితుల్లో లేకుండా నాకసలు కాంటాక్ట్స్ లేవన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీలో. సో, అలా ఏదోలా చేసి నేనైతే ఒక గట్టెక్కేసా. నానా తిప్పలు పడి మేనేజ్ చేస్తూ వచ్చా అన్నమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. కానీ ఇకపై వచ్చే వాళ్ళకి అలాంటి డౌట్స్ కానీ, అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావద్దని చెప్పేసి ఇవాల్టి వీడియో మీ గురించి. సో, నమస్తే పీపుల్, నేను మీ నితిన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా జర్మన్ ఎంబసీ వాళ్ళు బ్లాక్డ్ అమౌంట్ అనేది పెంచారు. అండ్ డిస్బర్స్మెంట్ కూడా €934 నుంచి €992కి చేంజ్ చేశారు. సో, అది ఆ ఎక్స్‌పెన్సెస్ వల్ల మనకి ఇక్కడ లివింగ్ ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? లైక్ అన్ని రేట్లు పెరిగిపోయినాయా? మనకి ఎక్స్ట్రా ఎక్స్‌పెన్స్ ఏమైనా అవుతుందా? అది చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. సో, దాని గురించి ఎవ్వరు కంగారు పడకండి. సో, ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా చూసేసుకుందాం. ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేస్తామో అనేది. ఎక్స్‌పెన్సెస్ కింద మనము పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం అనమాట. సో, హైయెస్ట్ ఎక్స్‌పెన్స్ నుంచి లోయెస్ట్ ఎక్స్‌పెన్స్‌కి డిస్కస్ చేద్దాం. అలాగే మ్యాండేటరీ ఎక్స్‌పెన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అలా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి రూమ్ రెంట్ వచ్చేసి నేనైతే నా పాత రూమ్లో ఉన్నప్పుడు €386 పే చేస్తుండే. ఆ రూమ్ వీడియో నేను చూపించా, ఆ రూమ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చూసేయండి. అండ్ ప్రజెంట్ ఉంటున్న ఈ రూమ్ రెంట్ వచ్చేసి €305. ఆ పాత రూమ్కి ఈ రూమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రూమ్ పెద్దగా ఉంటుంది దానికంటే. ఈ రూమ్ టూర్ కూడా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చూసేయండి చూడని వాళ్ళు. ఇలా 2 రూమ్స్కి ఇది పెద్దగా ఉన్నా సరే నేను దీనికి తక్కువ రెంట్ పే చేస్తున్నా. ఎందుకంటే అది నాకు సిటీ సెంటర్లో ఉండదు అనమాట. అండ్ ఇది సిటీ సెంటర్కి కొంచెం దూరంలో ఉంటుంది. అలా చూసుకుంటే మనకి ఒకే ఏరియాలో 2 డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి రెంట్ చేంజ్ అవుతుంది. సో, అలా వేరే ఏరియాస్కి వెళ్తే కనుక మనకి వేరే రేట్స్ ఉంటాయి. యావరేజ్గా నేనైతే అంజాన్ వేసి ఒక €450 యావరేజ్గా అనుకున్నా రూమ్ రెంట్కి. నెక్స్ట్ మ్యాండేటరీ థింగ్ వచ్చేసి health insurance. As an international student who studies in Germany, it's mandatory to pay health insurance. సో, ఇక్కడ చదువుకోవాలంటే అది మాత్రం పక్కా అనమాట. సో, నువ్వు ఎక్కడ తీసుకున్నావో ఏంటనేది అది వాళ్ళకి అన్ని నోటెడ్ ఉంటాయి, అన్ని పేపర్ వర్క్ ఉండాలి పక్కా. అలా చూసుకుంటే నేనైతే €125 పే చేస్తున్నా. మై ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఈస్ టెక్నికల్ క్రాంకెన్ హౌస్, TK. We have many different companies. They will charge differently for month. So, average-గా చూసుకుంటే €150 per month for health insurance. Next mandatory thing is radio tax. Radio tax అది ఎందుకు కడుతున్నానో తెలీదు, నేను వాడను. నాకు అసలు ఆ రేడియో ట్యాక్స్ కనెక్షన్ ఉందా లేదా నా రూమ్లో, అది ఉంటే ఎక్కడుంది ఏం తెలియదు. కానీ మంత్లీ €18 నేను కట్టాలి. €20 యావరేజ్గా అనుకుందాం రేడియో ట్యాక్స్కి, కౌంట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డ్ అనమాట. సో, మనం ఇండియాలో ఉన్న పక్క ఆల్రెడీ కొంతమంది 2 సిమ్లు వాడుతుంటారు అలాంటి వాళ్ళు. ఇక్కడ అయితే ఇంకా మనకు తెలిసిందే కదా, ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక సిమ్ కార్డ్ చాలు. అలా చూసుకుంటే నేనైతే €10 ప్లాన్ వాడుతున్నాను. వేరే వాళ్ళు వేరే వాడతారు. కానీ €10 ప్లాన్లో నాకు 25 GB ఇచ్చేస్తున్నాడు. అండ్ అన్లిమిటెడ్ కాల్స్. కానీ ఇండియాకి కాల్ చేసుకోలేను, ఓన్లీ డేటా కాల్స్ చేసుకోవాలి. కాబట్టి €10 మంత్లీ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, మనం వాడడం కూడా. సిమ్ కార్డ్ ఛార్జెస్ €10 per month. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కమ్యూట్ టికెట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ టికెట్. సో, ఒక జర్మనీలో ఉండే పర్సన్కి ప్రతిసారి ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అది మాత్రం మ్యాండేటరీ. లైక్ ఫ్రెండ్స్ వచ్చినా సరే, ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా సరే, ఏదైనా పర్చేస్ చేయాలన్నా, వేరే ఏరియాకి వెళ్ళాలన్నా సరే, ప్రతిసారి టికెట్ తీసుకుంటే కనుక మనం మంత్లీగా వచ్చేసరికి మన బిల్స్, ఓన్లీ టికెట్ బిల్సే అరౌండ్ ఈజీగా €300 to €400 అయిపోతాయి అన్నమాట.
ఆ లెక్కను చూసుకుంటే మనకి హయ్యెస్ట్ పెయిడ్ ఎక్స్పెన్స్ వచ్చేసి అదే అయిపోద్ది. దాని గురించి ఏం చేయమంటా అంటే డీబీ నావిగేటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. చాలామందికి యూనివర్సిటీ సెమిస్టర్ టికెట్ అని చెప్పేసి ఇస్తారనమాట. సో ఆ సెమిస్టర్ టికెట్ తీసుకొని ఆ డీబీ నావిగేటర్ యాప్లో టికెట్ పర్చేస్ చేస్తే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 25 to 30 euros. I don't have exact idea. I'm paying 50 euros per month for commute ticket. So I can use it from Germany, all around Germany, in buses and trams and also in trains other than ICE. So ICE ఏంటి అంటే మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనమాట. అవి ఆ ట్రైన్స్లో తప్ప మిగతా ట్రైన్స్లో అన్నింటిలో నేను వాడుకోవచ్చు. అండ్ ట్రామ్స్లో బస్సెస్లో అది ఇంకా ఈజీగా 50 euros per month అది. ఇలా మ్యాండేటరీ థింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ అండ్ గ్రాసరీస్. నేనైతే వారానికి ఒక 25 euros ఈజీ ఖర్చు చేసేస్తాను. ఫుడ్లో పాలు, గుడ్లు, బ్రెడ్, మ్యూసేలి, డ్రై ఫ్రూట్స్, ఇంకా నార్మల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలా 7 వస్తువులు నేను ప్రతి వారం కొనుక్కుంటాను అనమాట. అండ్ మనకి ఇండియన్ గ్రాసరీస్ అది నిన్ననే ఒక రీల్ ఇచ్చాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఫుడ్ అయితే మనం ప్రతి మంత్ ఆర్డర్ చేసుకోం కాబట్టి నేను అది దానిలో ఇంక్లూడ్ చేయట్లేదు. మనకు మంత్లీ వేరే ఎక్స్పెన్సెస్ కింద యాడ్ చేసుకుందాం. సో ఓన్లీ ఫుడ్కి వీక్లీ పర్చేస్ చేసుకుంటే 25 అండ్ మంత్లీ చూసుకుంటే 100-120 euros వరకు ఖర్చు అవుతుంది నార్మల్గా. అండ్ గ్రాసరీస్ అంటే మనకి ఈ డిష్ వాషర్ కానీ లేదా హ్యాండ్ వాష్ కానీ లేదా బాత్రూమ్ క్లీనర్స్ అలా ఆ లెక్కని చూసుకుంటే మంత్లీ వాటికి ఒక 50 euros మ్యాక్సిమం. సో ఫుడ్ అండ్ గ్రాసరీస్కి వీ విల్ పే అరౌండ్ 200 euros, నాట్ మోర్ దెన్ దాట్. సో ఆన్ ఆల్ యావరేజ్ 450 + 150 + 20 + 50 + 10 + 200. So all together will cost you around 860 euros. My expenses like around 750 to 900 euros అనమాట. సో ఒక్కొక్క నెల నేను 700 ఖర్చు చేస్తా, ఇంకో నెల 750, ఇంకో నెల 800. సో అలా డిఫర్ అవుతూ ఉంటుంది. యావరేజ్గా చూసుకుంటే ఒక పర్సన్కి జర్మనీలో ఉండడానికి 700 euros నుంచి 900 euros వరకు ఖర్చు వస్తుంది అని చెప్పేసి అనుకుందాం అనమాట. హైయెస్ట్ 900. ఏరియాస్ని బట్టి రూమ్ రెంట్ పెరిగితే మన కాస్ట్ కూడా పెరిగిపోద్ది. మరి ఎక్స్పెన్సెస్ ఓకే, ఇన్కమ్ ఎట్లా? ఓకే, సెకండ్ అండి, మీరు ఏం కంగారు పడకండి. ఫస్ట్ 1 year వరకు మనకి ఏదైతే అమౌంట్ ఫిక్స్ చేసుకుంటామో బ్లాక్డ్ అకౌంట్లో ఆ అమౌంట్ సరిపోతుంది అనమాట 1 year వరకు. దాంట్లో మనం సేవింగ్స్ చేసుకుంటే కొద్దో గొప్ప అన్ని దగ్గర సేవ్ చేసుకుంటూ వస్తే కనుక మనకి నెక్స్ట్ ఇయర్ సర్వైవ్ అవ్వడానికి సరిపోకపోయినా ఎక్స్ట్రాగా ఒక 3-4 months వరకు సర్వైవ్ అవ్వచ్చు. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే ఆన్ ఆల్ యావరేజ్గా ఒక స్టూడెంట్ వీక్కి 300 euros ఈజీగా ఎర్న్ చేయవచ్చు అనమాట. సో 300 euros అంటే మంత్లీ 1200 euros. సో అక్కడైనా సరే మీరు మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకునే విధంగా మీరు ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ద వీడియో విచ్ ఐ వాంటెడ్ టు పోస్ట్. బికాజ్ ఇవాల్టి వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ don't forget to like, share and subscribe. Love you all. Bye bye.